హలో మై డియర్ స్టూడెంట్స్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025లో ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచి, వచ్చిన తర్వాత నుంచి, దాన్ని అప్లై చేసుకునే దాని దగ్గర నుంచి, అలాగే ఆ ఎగ్జామ్ డేట్ వచ్చేదాకా అన్నీ కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్లో మనల్ని పడేశాయి. సో మరి ఏం చేద్దాం? ఇలాంటి ఇన్ని కన్ఫ్యూజన్లు వచ్చిన మనము ప్రిపరేషన్ని ఎలా కొనసాగించాలి? ఒకసారి ఏమో ఎగ్జామ్ జాన్లో అయిపోతుంది అనుకున్నాం, లేదా ఫెబ్ ఎండింగ్ అనుకున్నాం, లేదా మార్చ్ ఫస్ట్ వీక్ అనుకున్నాం. కానీ ఈ ఎగ్జామ్ తీసుకెళ్ళి April 5th పెట్టారు. మరి మన ప్రిపరేషన్ ఏం చేద్దాం? చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు సాధారణంగా అంటే, ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం ప్రిపేర్ అవ్వగానే మాకు చాలా అన్నీ వచ్చేసాయి, వెంటనే ఎగ్జామ్ పెడితే మేము రాసేసి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని సైనిక్ స్కూల్లోకి వెళ్ళి మేమేంటో పేరెంట్స్కి నిరూపించి వాళ్ళకి హ్యాపీనెస్ ఇద్దాం అనుకుంటారు. వెరీ గుడ్. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అన్నీ మన చేతిలో ఉండవు, కొన్ని ప్రిపరేషన్ మాత్రం మన చేతిలో ఉంటుంది. మరి రిమైనింగ్ అంటే ఏంటి? అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం కానీ, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయడం కానీ, హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడం కానీ, లేదా అక్కడ ఎగ్జామ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా మన చేతిలో లేవు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేతిలో ఉన్నాయి. మరి మన చేతిలో ఉన్నదేంటి? నీ ర్యాంక్, నీ సబ్జెక్ట్, నీ నాలెడ్జ్, నువ్వు ప్రిపేర్ అయ్యే విధానం, నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రాసెస్, అలాగే నీ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి కదా. అసలైన ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి. యుద్ధం ఎక్కడైతేనేమి, ఎప్పుడైనా పెట్టుకునివ్వండి, ఎక్కడైనా పెట్టుకోండి, ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి. మనమే వాటిని ఉపయోగించి యుద్ధంలో గెలవాలి. కాబట్టి ఎక్కడ ప్లేస్ అయినా పర్వాలేదు, ఏ క్లాస్ రూమ్లో అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యే క్లాస్ రూమ్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి, పేరెంట్స్తో సహా నేను చెప్పే విషయాలను వినండి. ఎందుకంటే అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి టైంలో April 5th ఎగ్జామ్ ఉంది కదా, ఇంకా చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఇప్పటికే మేము చాలా నేర్చుకున్నాము కాబట్టి ఇప్పుడు కొంచెం స్లో అయితే సరిపోతుంది. ఇలాంటి ఆలోచనలు కనుక మీకు వస్తుంటే మీరు సక్సెస్కి కాస్త మీకు మీరుగానే వెనక్కి దూరం జరిగిపోతున్నారు. మరి ఎలా ఉండాలి? ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టుకున్నా కానీ రేపు ఎగ్జామ్ అంటే, లేదా 1 వీక్లో ఎగ్జామ్ అంటే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అలానే బిహేవియర్ ఉండాలి. సీరియస్నెస్ ఎక్కడ కూడా తగ్గకూడదు. సీరియస్నెస్, సిన్సియారిటీ, ఈ రెండు తగ్గాయంటే మీ సక్సెస్ని దూరం చేసేటువంటివి ఆ రెండు తగ్గడం. ఏదైతే సీరియస్నెస్ తగ్గడమో, సిన్సియారిటీ తగ్గడం, అటు పేరెంట్స్లో కావచ్చు, ఇటు స్టూడెంట్స్లో కావచ్చు. సబ్జెక్ట్ పిల్లల దగ్గరే ఉంది. మరి ఏం చేయాలి సార్? తొందరగా అయిపోతే ఎగ్జామ్, తొందరగా పెట్టేస్తాం, రిజల్ట్స్ వచ్చేస్తాయి, సైన్స్ స్కూల్లో జాయిన్ చేసేస్తాం. నాకు కూడా అలాగే ఉంది. తొందరగా ఎగ్జామ్ అయిపోవాలి, తొందరగా పిల్లల్ని సైన్స్ స్కూల్కి పంపించేయాలి, నెక్స్ట్ బ్యాచ్ ఉంది, ఇవన్నీ కూడా నాకు కూడా ఉన్నాయి కదా. నేను ఇప్పుడు వర్క్ చేయాల్సిన దానికంటే 3 months ఎక్స్ట్రాగానే నేను వర్క్ చేస్తాను. బట్ చేయాలి. ఎవరి కోసం? మన పిల్లల కోసం, వాళ్ళ సక్సెస్ కోసం. కాబట్టి మనము తప్పదు అనుకున్నప్పుడు సంతోషంగానే చేయాలి. ఇంకాస్త అవసరమైతే ఆ తప్పదు అనుకునే టైం పీరియడ్ని మనకి అనుకూలంగా మనం మార్చుకోవాలి. ఎలా? పిల్లలకి మరి కాస్త సబ్జెక్ట్ని ఎంటర్ చేయడంలో ఇంకాస్త డిఫికల్ట్ క్వశ్చన్స్ని, డిఫరెంట్ క్వశ్చన్స్ని, వాళ్ళ యొక్క టాలెంట్ని ఇంకా చెక్ చేసుకునే విధంగా మనం నేను క్వశ్చన్ పేపర్స్ని రెడీ చేయడం. అలాగే మీరైతే ఇంకాస్త వాళ్ళకి మంచి ధైర్యాన్ని నింపడానికి ఏముందండి, మీరు మహా అయితే ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోతే పిల్లల్ని తీసుకొని వెళతారు, లేదా వాళ్ళు నార్మల్గా రెగ్యులర్గా ఉంటారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము, అంతే కదా. మన చేతిలో ఏం లేదు. కాబట్టి ఇప్పుడైతే ఇంకా మన చేతిలోనే ఉంది. April 5th వరకు, 4th వరకు మన చేతిలో ఉంది. కాబట్టి మనం ఎలా అంటే అలా మన సక్సెస్ వీల్ని తిప్పి మన సక్సెస్ని ఇంకాస్త దగ్గరగా హక్ చేసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు సంతోషపడాలి. మరి ఇలాంటి సమయంలో చేయకూడని పనులు ఏంటి అంటే, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎయిదర్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకాస్త అంతకు ముందు కంటే ఎక్కువగా ప్రిపరేషన్నే సాగించాలి. లాజిక్స్ తెలుసుకోవాలి, టెక్నిక్స్ తెలుసుకోవాలి, స్మార్ట్ వర్క్ తెలుసుకోవాలి. హార్డ్ వర్క్తోనే వచ్చే ఎందుకంటే కొన్నిసార్లు స్మార్ట్గా థింక్ చేయడం వల్ల కూడా ఆ క్వశ్చన్ని మీరు పెట్టగలుగుతారు. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ ఇంటెలిజెన్స్ బాగా చేసినప్పుడు కూడా ఇంగ్లీష్, జీకేలో స్మార్ట్గా మనం థింక్ చేయడం కావాలి. జీకేలో ఎస్పెషల్లీ తెలిస్తే వెంటనే పెట్టేస్తాం, తెలియకపోతే అది చాలా వరకు ఆలోచించాల్సి ఉంటుంది. సో ఆ జీకేలో ఉండే టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇది ఒక సమయం అనుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్లో ప్యాసేజెస్ని రీడ్ చేయడం కావచ్చు. అలాగే మనకు ఉండేటువంటి గ్రామర్ పాయింట్స్ని ఇంకాస్త డెప్త్కి తెలుసుకోవడంలో ప్రయత్నించాలి. తప్పితే ఈ సమయాన్ని వృధాగా మనము చేయకూడదు. మనకి దొరికినటువంటి అవకాశం. నేను ఇంకో విషయం చెప్తున్నాను, ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు 80% ఆఫ్ ద
స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకా చాలా టైం ఉందిలే అని ల్యాగ్ చేస్తారు. రిమైనింగ్ 20%లో మీరు కనుక ఉండి సీరియస్ గా ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ 20%లో మీరు ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించినట్లయితే. ఈ 80% అంటే స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్, ఇక్కడ కూడా 20% స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోగానే ఇంకా ఎగ్జామ్ మళ్ళీ ఇంకా పోస్ట్ పోన్ అయిపోయిందా, అంత డేట్ ఎందుకు వచ్చింది, అసలు ఎప్పుడూ లేదు కదా, ఇలాంటిది ఎందుకు రావడం అని కంగారు పడే పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఏమీ పర్వాలేదు, ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, ఇంకాస్త ప్రిపరేషన్ ముందుకు సాగించడమే. మన పిల్లలైతే ఈ క్లాస్తో స్టడీస్ ఆగిపో, ఇంకా చదవాలి, వాళ్ళు మంచి మంచి శిఖరాలను అధిరోహించాలి కదా. మరి దానికోసం ఇప్పటి నుంచే మనం పేషెన్సీ అనేది కంపల్సరీగా మనకు అలవాటు చేసుకోవాలి, పిల్లలకి అలవాటు చేయాలి. మనం చేసేదేంటి, పోరాటం చేయడమే. ఫలితం అనేటువంటిది మన పోరాటానికి తగ్గట్టుగా ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి మనం చేయబోయే యుద్ధం అనేటువంటిది పోస్ట్ పోన్ అవడంలో తప్పు లేదు. ఇంకొన్ని మెళకువలు నేర్చుకొని ఇంకాస్త జాగ్రత్తగా వారిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రస్తుతం మన పిల్లల ముందు ఉన్నటువంటి వార్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేను దీన్ని వారితోనే ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే అందులో రకరకాల టెక్నిక్స్ నేర్చుకోవాలి. చాలా లెంతీగా క్వశ్చన్స్ ఉంటాయి కానీ 1 సెకండ్లోనే వచ్చేస్తాయి. క్వశ్చన్ చాలా షార్ట్గా ఉంటుంది కానీ చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా వాళ్ళని నేనైతే చాలా స్టెప్స్ నేర్పిస్తూ ఇంకా వచ్చాను. ఇంకా అయితే నాకు విసుగు రావాలేమో, కానీ నేను ఎప్పటికీ ఒక టీచర్ అనేటువంటి వాడు ఎప్పటికీ విసుగు చెందకూడదు. పిల్లలు నేర్చుకునేటువంటి ఇంకా నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళకి 90% సిలబస్ వచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా రావాలి. అందుకే మా పిల్లలు ఎలా చదువుతున్నారు, చాలా బాగా చదువుతున్నారు అని ఒక్క ముక్కలో నేను తెలియజేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నేను ఇవ్వాల్సిన సబ్జెక్ట్ ఇవ్వాలి. కాబట్టి మీరు వెంటనే ఎలా చదువుతున్నారంటే చాలా బాగా చదువుతున్నారు అనే మాటను నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళని ఇంకా బాగా చదివించాలి, ఇంకా మంచి నాలెడ్జ్ని వాళ్ళకి అందించాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పండి, ఈ సమయం చాలా అత్యున్నతమైనది. ఈ సమయంలోనే మనం చేయాల్సినటువంటి పనులు, చేయాల్సినటువంటి లాజిక్స్, మ్యాజిక్స్ అన్నీ నేర్చేసుకోవాలి. ఇక్కడ ఒకటి మ్యాథమెటిక్స్, ఇటు ఇంటెలిజెన్స్ ఇంకా ఉంటూనే ఉంటుంది డెప్త్. ఏంటి ప్రాక్టీస్ చేస్తున్న కొలిది అదే సబ్జెక్ట్ సార్ కదా సార్, ఇంకేమి కొత్తగా ఉంటాయంటే ఎప్పుడైనా సార్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. వీళ్ళని ఇంకాస్త ఈజీగా చేయడానికి ప్రాక్టీస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇలా చేసినప్పుడు నెక్స్ట్ టైం ఏంటి ఇంకా ఈజీగా చేయొద్దని వాళ్ళకి చేయొచ్చు కదా అని వాళ్ళకి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇది ఎలా అంటే టైంని బట్టి. ఎందుకంటే ఉదాహరణకి చిన్నప్పుడు పిల్లలు వాళ్ళు ఏ అనే అక్షరాన్ని రాయడానికి ఇలా రాస్తారు లేదా ఇలా రాస్తారు, కానీ ఇప్పుడు ఏని కళ్ళు మూసుకొని కూడా వాళ్ళు రాసేయగలరు. ఎలా ప్రాక్టీస్ చేశారు అంటే మనకి ఆల్ఫాబెట్స్ రాయడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడిన వాళ్ళు ఈరోజు ఎలా ఉన్నారు. అంతెందుకు వీళ్ళు వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు స్టార్టింగ్లో నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఈరోజు వాళ్ళ ఫ్రాక్షన్స్ని పెద్ద ఫ్రాక్షన్స్ అలాగే లెంతీ క్వశ్చన్స్లో ఉండేటువంటి ఫ్రాక్షన్స్ కూడా ఈజీగా చేయగలుగుతున్నారు. ఎలా సాధ్యమైంది? ప్రాక్టీస్. మరి అంతటి ప్రాక్టీస్ని ఇక్కడ వరకు చేసుకుని వచ్చి ఈ 2 months పోస్ట్ పోన్ చేయందని ఇక్కడ స్టాప్ చేయకూడదు. వీలైతే ఇంకాస్త బలంగా మనము తయారవ్వాలి. దానికి దొరికినటువంటి సమయమే ఇది. మై డియర్ పేరెంట్స్, టైం దొరికింది కదా, పిల్లల్ని తీసుకెళ్దాం లేదా అవుటింగ్ తీసుకెళ్దాం, ఇలాంటివి ఏమైనా ఉంటూ ఉంటాయి. కొంత రిలీఫ్ ఇద్దాం. మీరు ఎంతైతే 10 days రిలీఫ్ ఇద్దాం అనుకుంటే వాళ్ళు ఇంకొక 20 days మానసికంగా డౌన్ అయిపోతారంటే టోటల్ 30 days వేస్ట్ అవుతాయి. కాబట్టి మనం కఠినంగానే ఉండాలి. ఎందుకంటే వజ్రం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటేనే దాని విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని వజ్రాలుగా తయారు చేసుకోవాలంటే మనం కొంచెం కఠినంగా ఉంటేనే వాళ్ళు ఇంకా కఠినంగా ఉంటారు. ఇది రిజల్ట్ అనేది త్వరలోనే తెలుస్తుంది మీకు ఇలా ఉండడం వల్ల ఏంటి అనేది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మరి మీకు దొరికినటువంటి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి దొరికినటువంటి ఈ 2 monthsని అద్భుతంగా ఉపయోగించుకొని మీరు మరింత రాణించాలని, ఎగ్జామ్లో మీ తల్లిదండ్రుల కోరికని, ఆశయాన్ని మీరు మరింత అత్యున్నతంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామ్ సార్, SGS సైనిక్ అకాడమీ, విశాఖపట్నం. టేక్ కేర్ అండ్ బై.